నాచన కుతురా మధ్యప్రదేశ్ అండి. నాచన కుతురా అనేటువంటి ప్లేస్లో నిర్మించారు మధ్యప్రదేశ్. పార్వతీదేవి ఆలయం అనేటువంటిది నాచన కుతురా అనేటువంటి ప్రాంతంలో నిర్మించారు మధ్యప్రదేశ్. అదేవిధంగా వరాహ దేవాలయం అనేటువంటిది యరాన్ అనేటువంటి ప్రాంతంలో నిర్మించారు మధ్యప్రదేశ్. ఇంపార్టెంట్ అండి. ఏ టెంపుల్స్ ఎక్కడ నిర్మించారు అనేటువంటిది ఇంపార్టెంట్. తీగవ అనేటువంటి ప్లేస్లో విష్ణు ఆలయాలు నిర్మించారు. తీగవ అనేటువంటి ప్లేస్ ఇది కూడా మధ్యప్రదేశ్ అండి. విష్ణు ఆలయాలు నిర్మించారు. తీగవ అనేటువంటి ప్లేస్లో విష్ణు ఆలయాలు నిర్మించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు నిర్మించినటువంటి ఇంకా దేవాలయాలు ఏంటి అంటే కాన్పూర్ అనేటువంటి ప్రాంతంలో ఒక శైవ ఆలయం, శివాలయాన్ని నిర్మించారు. ఇది ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయం. కాన్పూర్ అనేటువంటి ప్లేస్లో శివాలయాన్ని నిర్మించారు. ఇది శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయం. అదేవిధంగా దియోగఢ్ అనేటువంటి ప్రాంతంలో దశావతార ఆలయం, విష్ణు ఆలయం అండి. ఇది దశావతార ఆలయం. ఈ రెండు కూడా ఉత్తరప్రదేశ్ అండి. కాన్పూరు, దియోగఢ్ అనేటువంటి ప్రాంతంలో దశావతార దేవాలయాన్ని నిర్మించారు. దశావతార దేవాలయం ఎక్కడ ఉంది అంటే దియోగఢ్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. కాన్పూర్లో శివాలయం అనేటువంటిది నిర్మించారు. ఇది శిథిలావస్థలో ఉంది. తీగవ అనేటువంటి ప్రాంతంలో విష్ణు ఆలయాలు నిర్మించారు. వరాహ దేవాలయాన్ని యరాన్ అనేటువంటి ప్రాంతంలో, పార్వతీదేవి ఆలయాన్ని నాచన కుతురా అనేటువంటి ప్రాంతంలో, కంకాలదేవి ఆలయం జబల్పూర్ అనేటువంటి ప్రాంతంలో నిర్మించారు. అంటే శైవ ఆలయాలు నిర్మించారు, విష్ణు ఆలయాలు కూడా నిర్మించడం జరిగింది. శైవ వైష్ణవ ఆలయాలు రెండింటినీ నిర్మించారు. ఎవరు అంటే గుప్తులు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఏ టెంపుల్ ఎక్కడ నిర్మించారు అనేటువంటి దానికి సంబంధించి. అదేవిధంగా మరి ఈ గుప్తులు అనేటువంటి వాళ్ళే భారతదేశంలో మొట్టమొదటిసారిగా హిందూ ఆలయాలు నిర్మించింది ఎవరు అంటే, హిందూ ఆలయాలు అనేటువంటిది భారతదేశంలో మొట్టమొదటిగా నిర్మించినటువంటి వాళ్ళు ఎవరు అంటే మనకు శాతవాహనులు అని చెప్పడం జరుగుతుంది. లేకపోతే శాతవాహనుల కంటే కొంత ముందు ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా హిందూ దేవాలయాలు నిర్మించారు. భారతదేశంలోనే అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం గుడిమల్లం, ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది. గుడిమల్లం అనేటువంటి శివాలయం. భారతదేశంలోనే అతి ప్రాచీనమైనటువంటి గుడి ఏంటి అంటే గుడిమల్లం అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి శివాలయం. భారతదేశంలోనే ప్రాచీనమైనటువంటి హిందూ దేవాలయం అండి గుడిమల్లంలో ఉన్నటువంటి శివాలయం. అది శాతవాహనుల కాలానికి సంబంధించినటువంటి శివాలయం. అలా కాకుండా ఉత్తర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆలయాలు నిర్మించినటువంటి వాళ్ళు ఎవరు అంటే గుప్తులు అనేటువంటి వాళ్ళు దేవాలయాలు నిర్మించినటువంటి స్టైల్ని, వాళ్ళ యొక్క శైలిని ఏమని పిలుస్తారు అంటే శిఖర శైలి లేకపోతే నగర శైలి అని పిలవడం జరుగుతుంది. గుప్తులు దేవాలయాలు నిర్మించినటువంటి విధానాన్ని ఏమని పిలుస్తారు అంటే శిఖర శైలి లేకపోతే నగర శైలి అని పిలవడం జరుగుతుంది. ఏంటి శిఖర శైలి లేకపోతే నగర శైలి అంటే వీళ్ళకి దక్షిణ భారతదేశంలో దేవాలయాల నిర్మాణానికి, ఉత్తర భారతదేశంలో దేవాలయాల నిర్మాణానికి డిఫరెన్స్ ఉంటుంది. దక్షిణ భారతదేశం దేవాలయాలకి మెయిన్గా గోపురం అనేటువంటిది ఉంటుందండి. ఎంట్రన్స్ గేట్ అనేటువంటిది గోపురం అనేటువంటిది ఉంటుంది. ఇది దక్షిణ భారతదేశం యొక్క స్టైల్. ఎంట్రన్స్ గేట్ అనేటువంటిది ఉంటుంది. ఎంట్రన్స్ గేట్లో ఎలా ఉంటుంది అంటే ఒక పెద్ద గోపురం అనేటువంటిది నిర్మిస్తారు. ఈ శైలిని ద్రవిడ శైలి అని పిలవడం జరుగుతుంది. దీనిని ఏమని పిలుస్తారు అంటే ద్రవిడ శైలి. దీన్ని ప్రారంభించినటువంటి వాళ్ళు పల్లవులు.
అంటే దక్షిణ భారతదేశంలో దేవాలయాల నిర్మాణం ప్రారంభించింది ప్రధానంగా పల్లవుల కాలంలో ఒక స్టైల్ అనేటువంటిది రావడం జరిగింది. దా స్టైల్ని ద్రవిడ శైలి. ద్రవిడ శైలి అంటే పెద్ద గోపురం నిర్మాణం ఉండడం. అలా కాకుండా ఉత్తర భారతదేశంలో దేవాలయాల నిర్మాణాన్ని ప్రారంభించింది గుప్తులు. వాళ్ళ శైలిని ఏమని పిలిచారు అంటే శిఖర శైలి లేకపోతే నగర శైలి అని పిలిచారు. శిఖర శైలి లేకపోతే నగర శైలి అంటే ఏమీ ఉండదు. అక్కడ ఎలా ఉండిద్ది అంటే ఒక గర్భగుడి, అంటే ముందేమో మండపం, ముఖ మండపం అనేటువంటిది ఉంటుంది. అదేమో చతురస్రాకారంలో ఉంటుంది. లోపల గర్భగుడి అనేటువంటి దానిపై ఒక పెద్ద శిఖరం లాగా నిర్మించడం జరుగుతుంది. అది గోపురం కాదండి, చిన్న శిఖరం అనేటువంటిది ఉంటుంది. గోపురం అనేటువంటిది ఉండదు. శిఖరం లాగా అంటే ఒక పిల్లర్ లాగా ఉంటుంది, ఒక స్తంభం లాగా ఉంటుంది. దానిని శిఖర శైలి అంటే గర్భగుడి పైన ప్రధాన గర్భగుడి అంటే ప్రధానంగా దేవుళ్ళు ఉండేటువంటి ప్లేస్. అక్కడ దానిపైన ఎలా ఉంటుంది అంటే ఒక శిఖరం లాంటి నిర్మాణం ఉంటుంది, ఒక స్తంభం లాంటి నిర్మాణం, పిల్లర్ లాంటి నిర్మాణం. అదే దక్షిణ భారతదేశంలో ద్రవిడ శైలిలో ఏముంటుంది? ఏదైనా చూడండి, ప్రతి గుడి చూడండి దక్షిణ భారతదేశంలో ఒక పెద్ద గోపురం అనేటువంటిది ఉంటుంది. అది ఏమో ద్రవిడ శైలి. అలా కాకుండా పిల్లర్ లాగా ఉండేటువంటి శైలిని శిఖర శైలి లేకపోతే నగర శైలి అని పిలుస్తాం. శిఖర శైలి లేకపోతే నగర శైలిని ప్రారంభించింది ఎవరు అంటే గుప్తులు. వీళ్ళ యొక్క నిర్మాణాలన్నీ కూడా, దేవాలయాల నిర్మాణాలన్నీ కూడా ఈ శైలిలోనే నిర్మించడం జరిగింది. అలా భారతదేశంలో మొదటిసారిగా ఎక్కువ మొత్తంలో దేవాలయాలు నిర్మించినటువంటి రాజవంశం, హిందూ దేవాలయాలు నిర్మించినటువంటి రాజవంశం గుప్తులు అనేటువంటి వాళ్ళు. గుప్తులు అనేటువంటి వాళ్ళు భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం లేకపోతే అతి ప్రాచీనమైన శివాలయం ఏంటి అంటే గుడిమల్లం. అది ఎప్పుడుది? క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నాటిది. కానీ వీళ్ళెప్పుడు వాళ్ళు? క్రీస్తు శకం 4వ శతాబ్దం వాళ్ళు. క్రీస్తు శకం 4వ శతాబ్దం వాళ్ళు. మొదట దేవాలయాలు నిర్మించింది అంటే శాతవాహనుల కాలంలోనే మొదటి శివాలయం నిర్మించారు, గుడిమల్లం. అలా కాకుండా ఉత్తర భారతదేశంలో మొదట దేవాలయాలు నిర్మించింది ఎవరు అంటే గుప్తులు. ఒక స్టైల్ తోటి ఒక స్ట్రక్చరల్ టెంపుల్స్ అనేటువంటివి నిర్మించారు. దానికి ఆగమ నియమాల ప్రకారం, ఆగమ శాస్త్రాల ప్రకారం దేవాలయాలు నిర్మించినటువంటి, హిందూ దేవాలయాలు నిర్మించినటువంటి మొట్టమొదటి రాజవంశం ఏంటి అంటే గుప్తులు అనేటువంటి వాళ్ళు. వీళ్ళు గుహాలయాలు నిర్మించారు. ఉదయగిరిలో హిందూ గుహాలయాలు నిర్మించారు. అదేవిధంగా స్ట్రక్చరల్ టెంపుల్స్ అనేటువంటి దేవాలయాలను కూడా నిర్మించడం జరిగింది. ఏ దేవాలయాలు నిర్మించారు అనేటువంటిది చెప్పుకున్నాం. వీళ్ళు నిర్మాణ శైలిని శిఖర శైలి లేకపోతే నగర శైలి అని కూడా పిలవడం జరిగింది అని చెప్పుకున్నాం. దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి గుడులని నిర్మాణ శైలిని ద్రవిడ శైలి అని పిలవడం జరుగుతుంది అని చెప్పుకున్నాం. ఈ ద్రవిడ శైలిని ప్రారంభించినటువంటి వాళ్ళు పల్లవులు అని కూడా చెప్పుకోవడం జరిగింది. మరి వీరి కాలంలో ప్రధానంగా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఎక్కడ ఉన్నాయి అంటే అజంతా గుహలు అనేటువంటి వాటిలో. అజంతా గుహలు అనేటువంటివి మహారాష్ట్రలో ఉన్నాయి. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గుహలు మొత్తం 31 గుహలు ఉన్నాయి. మహారాష్ట్రలో ఉన్నాయి. మొత్తం 31 గుహలు ఉన్నాయి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గుహలు ఇవి. వీటిలో ఉండేటువంటి స్టోరీలు జాతక కథలకు సంబంధించినవి. జాతక కథలు అనేటువంటివి బౌద్ధ మతానికి సంబంధించినవి. గౌతమ బుద్ధుడి యొక్క పూర్వ జన్మల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటివి జాతక కథలు. గౌతమ బుద్ధుడి యొక్క పూర్వ జన్మల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాయి జాతక కథలు. మరి ఈ జాతక కథల గురించి, జాతక కథలు అనేటువంటి వాటికి సంబంధించిన స్టోరీలు ఆ గుహలలో చెక్కడం జరుగుతుంది. మొత్తం 31 గుహలు అనేటువంటి ఉన్నాయి. మహారాష్ట్రలో ఉన్నాయి. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గుహలు. అజంతా గుహలు అనేటువంటివి ఏదో ఒక రాజవంశం ఒక రాజవంశం నిర్మించినవి కాదండి. కొంతకాలం ఒక్కొక్క రాజవంశం కాలంలో కొన్ని గుహలు నిర్మించుకుంటూ రావడం జరిగింది. అలా మొత్తం ప్రస్తుతం 31 గుహలు ఉన్నాయి. 31 గుహలకి కూడా నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. 31 గుహలు కూడా నంబర్లు ఇచ్చినప్పుడు
మొట్టమొదటిసారిగా నిర్మించినటువంటి గుహలకి 9, 10 అనేటువంటి నెంబర్లు, అంటే వరుసగా నెంబర్లు ఇచ్చినప్పుడు అతి ప్రాచీనమైనటువంటి గుహలు, ఓల్డెస్ట్ కేవ్స్ ఏంటి అంటే 9, 10 అనేటువంటి గుహలు. 9వ నెంబర్ గుహ, 10వ నెంబర్ గుహ మొదటిసారిగా నిర్మించడం. ప్రస్తుతం నెంబర్లు ఇచ్చారు. ప్రస్తుతం ఇచ్చినటువంటి నెంబర్ల ప్రకారం మొట్టమొదటిసారిగా నిర్మించినటువంటి గుహలు ఏంటి అంటే 9 మరియు 10 అనేటువంటి గుహలు. గుహలలో ఏముంది? గుహలలో స్టోరీస్ ఉంటాయి. గుహలలో బౌద్ధ మతానికి సంబంధించిన కథలు ఉంటాయి. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి చిహ్నాలు ఉంటాయి. బౌద్ధ మతానికి సంబంధించిన గుర్తులు ఉంటాయి. గౌతమ బుద్ధుడి యొక్క బొమ్మలు వేయడం జరుగుతుంది. పెయింటింగ్స్ రూపంలో, గుహలపై పెయింటింగ్స్ రూపంలో వేయడం జరుగుతుంది. అతి ప్రాచీనమైనటువంటి గుహలు 9 మరియు 10 గుహలు. అదేవిధంగా అత్యంత సుందరమైనటువంటి గుహలు. ఆ గుహలలో ఒక మంచి పెయింటింగ్స్ అనేటువంటివి, చిత్రలేఖనం అనేటువంటిది ఏ గుహల్లో ఉంది అంటే 16వ నెంబర్ గుహలో ఉంది. 16వ నెంబర్ గుహలో ఏముంటుంది అంటే అక్కడ ఒక పెయింటింగ్ అనేటువంటిది ఉంటుంది. 16వ నెంబర్ గుహలో వేసినటువంటి పెయింటింగ్ లో మరణశయ్యపై ఉన్నటువంటి రాణి యొక్క ఫేస్ ని, అంటే లాస్ట్ స్టేజ్ లో ఉంటుంది, ఇంకా చనిపోతూ ఉంటుంది. చనిపోయేటువంటి స్టేజ్లో రాణి ఫేస్లో ఉండేటువంటి ఫీలింగ్స్ అనేటువంటి హావాభావాలు స్పష్టంగా పలికిస్తూ పెయింటింగ్ అనేటువంటిది ఉంది. మరణశయ్యపై ఉండేటువంటి రాణి యొక్క బొమ్మ అనేటువంటిది, రాణి యొక్క పెయింటింగ్ అనేటువంటిది 16వ నెంబర్ గుహలో ఉంటుంది. 16వ నెంబర్ గుహలో ఉంది. అదేవిధంగా 17వ నెంబర్ గుహలో పద్మము. 17వ నెంబర్ గుహలో పద్మము అనేటువంటిది, పద్మం లోటస్ ఫ్లవర్ అనేటువంటిది, అత్యంత అందమైనటువంటి లోటస్ ఫ్లవర్ అనేటువంటివి. అదేవిధంగా తీగలు, లతలు అనేటువంటివి అత్యంత సుందరంగా చిత్రాలు గీయడం జరిగింది. అంటే అక్కడ ఉండేటువంటి రకరకాల పూలు, దాని తర్వాత పద్మము అంటే తామర పుష్పము, దానితో పాటు తీగలు, లతలు అనేటువంటి పెయింటింగ్ అనేటువంటిది చాలా బ్యూటిఫుల్గా వేయడం జరిగింది 17వ నెంబర్ గుహలో. అత్యంత అందమైన శిల్పాలు ఉండేటువంటి గుహలు 16 మరియు 17వ నెంబర్ గుహలు అనేటువంటివి. ప్రాచీనమైనటువంటివేమో 9, 10 గుహలు. అత్యంత అందమైన శిల్పాలు ఉండేటువంటి గుహలేమో, అత్యంత అందమైన పెయింటింగ్స్ ఉండేటువంటి గుహలేమో 16 మరియు 17 గుహలు. అజంతా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. ఏదో ఒక రాజ్యం నిర్మించినటువంటి గుహలు కావు. కాలక్రమంలో ఒక్కొక్క రాజ్యకాలంలో కొన్ని గుహలు నిర్మిస్తా వచ్చారు. ప్రస్తుతం మొత్తం 31 గుహలు ఉన్నాయి. బౌద్ధ మతానికి సంబంధించినవి, గౌతమ బుద్ధుడి యొక్క జీవిత విశేషాలకు సంబంధించినటువంటి పెయింటింగ్స్ అనేటువంటివి వేయడం జరిగింది ఈ అజంతా గుహలు అనేటువంటి వాటిల్లో. ఇలా మతానికి సంబంధించి ఈ గుప్తులు అనేటువంటి వాళ్ళు వైష్ణవ మతాన్ని ఫాలో అయినప్పటికీ రిమైనింగ్ అన్ని మతాలను కూడా ఆదరించడం జరిగింది. అన్ని మతాలను ఆదరించారు. శివాలయాలను కూడా నిర్మించారు. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పెయింటింగ్స్ కూడా లభ్యమయ్యాయి. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి విహారాలు, ఆరామాలు కూడా నిర్మించారు వీళ్ళ కాలంలోనే. అదేవిధంగా గుహాలయాలు కూడా, ఉదయగిరి హిందూ గుహాలయాలు, బాగ్ మరియు అజంతా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గుహాలయాలు కూడా నిర్మించారు. ఎవరు అంటే గుప్తులు అనేటువంటి వాళ్ళు. ఇలా గుప్తులు అనేటువంటి వాళ్ళు భారతదేశాన్ని దాదాపు ఒక 300 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించారు. స్వర్ణయుగంగా చెప్పబడినటువంటి గుప్తులు అనేటువంటి వాళ్ళు 550 నాటికి అంతమైపోవడం జరుగుతుంది. బాగా అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థ ఎవరిది అంటే గుప్తులు. ఇది ఎవరికి సంబంధించి వాళ్ళ యొక్క పరిపాలనా వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, మత వ్యవస్థ, వాళ్ళ యొక్క కాలంలో నిర్మించినటువంటి నిర్మాణాలు, ఇలా అన్నిటి గురించి తెలుసుకోవడం జరిగింది. దీనితోటి ఏ చాప్టర్ కంప్లీట్ అయింది అంటే గుప్తులు అనేటువంటి చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత రిమైనింగ్ చాప్టర్స్ అనేటువంటివి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం.